నమస్కారం. ఈరోజు మనం బ్రింజాల్ పొటాటో మసాలా చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ ఇది. మన అన్నంకి అలాగే చపాతీకి కూడా సైడ్ డిష్గా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండదు. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ జగన్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువగా పోసుకోండి. దానిలోకి 1/2 kg వంకాయని కట్ చేసి బాగా ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాత కడిగి పిండుకొని తీసుకొని దానిలోకి వేసుకోవాలి. వాటర్ లేకుండా వేయండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని దాన్ని ఒక 5 minutes దాకా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయినప్పుడు అంటే ఉడికి ఇలాగా కొంచెం కలర్ లైట్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు తీసేసేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక పొటాటో, పెద్ద పొటాటో అయితే ఒకటి చాలు, మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దానికి కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది లైట్గా కలర్ చేంజ్ చేయడం స్టార్ట్ అయినప్పుడు అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లోనే మనం దీనికి కావాల్సిన తాళింపు గింజలు వేసుకోవాలి. నేనైతే తాళింపు గింజలుగా ఏం వేయట్లేదు. ఎండు మిరపకాయలు ఒక 2-3 వేస్తున్నాను. అలాగే దానిలోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. బ్రింజాల్కి జీలకర్ర వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉల్లిపాయల్లో మనం ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేస్తేనే ఉల్లిపాయకి ఉప్పు పట్టుకుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలంతా లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఒక పెద్ద టొమాటో లేకపోతే చిన్నది 2 బాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో ప్యూరీ వేసుకొని వాటర్ అంతా తగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి పడేటప్పుడు 1.5 టీ స్పూన్ దాకా ధనియా పౌడరు, అలాగే కొంచెం పసుపు, 2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్, అంటే కలర్ కోసం వేస్తున్నాను. మామూలు కారం అయితే 1 స్పూన్ చాలు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ చాలా కారం తక్కువ ఉంటుంది, అందుకనే నేను కొంచెం ఎక్కువగా వేశాను. ఇది కూడా పచ్చివాసన పోయినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన బ్రింజాల్ని దాంట్లోకి వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసి ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. బాగా మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ కూడా పోసుకొని మూత పెట్టి పెట్టండి, తొందరగా ఉడికిపోయిద్ది. ఇది బాగా ఉడికిన తర్వాత, బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన పొటాటో ముక్కల్ని కూడా దాంట్లోకి వేసుకోవాలి. పొటాటో వేసి మళ్ళీ ఎక్కువ టైం ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రేవీ తక్కువగా ఉండదు. కొంచెం చారు ఎక్కువ కావాలి అనుకుంటే మనం వాటర్ పోసినప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. నేను చాలా తక్కువగానే వాటర్ పోసాను. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకొని కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే బ్రింజాల్ పొటాటో మసాలా రెడీ అయిపోయింది. ఇది అన్నంతో పాటు అలాగే చపాతీతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుండే ఒక కర్రీ ఇది. అందరూ ఇలాగే కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.